మనం రోజు వాడే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలో క్యూఆర్ కోడ్స్‌లో ఏముంటుందో మీకు తెలుసా? ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ వాడుతున్నారు. అసలు అందులో ఏముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? క్యూఆర్ కోడ్‌ని జపాన్‌లో 1994లో కనుగొన్నారు. ఇందులో చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. వాటిని మోడ్యూల్స్ అంటారు. అందులో డేటా స్టోర్ అవుతుంది. ఇది 2 డైమెన్షన్‌లో ఉంటాయి. రిబుల్ ఆప్టికల్ లేబుల్‌లో యూఆర్ఏఎల్, కాంటాక్ట్ డీటెయిల్స్ టెక్ ఎలా వివిధ రకాలుగా సమాచారాన్ని పొందవచ్చు. దానిని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సాధారణంగా డబ్బు లావాదేవీలు చేయడానికి వీటిని అధికంగా వాడుతున్నారు. కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా డేటాను స్టోర్ చేయడానికి వీటిని వాడుతారు. వీటిల్లో 3 పెద్ద బాక్సులు ఉంటాయి. ఇవి క్యూఆర్ కోడ్ను పొజిషన్లో ఉంచుతాయి. డేటా ఏంటని, డేటాను ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేసుకోవచ్చు. ఈ కోడ్లోని 30% భాగం కనిపించకపోయినా, చెరిగిపోయినా అందులోని డేటాను తెలుసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. కానీ క్యూఆర్ కోడ్లోని డేటాను ఏం చేయలేరు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.